నిన్న చూసింది మనం జ్ఞానముద్ర. ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్సింగ్ ముద్రాస్. నెక్స్ట్ ఈ లిటిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ తర్వాత వచ్చేది ఏంటిది? మిడిల్ ఫింగర్. అవునా? మిడిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ని మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో ఇది జ్ఞానముద్ర అవుతుంది. అలాగే మధ్య వేలుని బొటన వేలుతో టచ్ చేస్తామో దీన్ని మనం ఆకాశ ముద్ర అంటాము. ఎందుకు ఆకాశము? ఇదేం తత్వము? మిడిల్ ఫింగర్ ఆకాశ తత్వం. అందుకే దీని పేరు వచ్చేసి ఆకాశ ముద్ర. ఇలా పెట్టుకోండి. మళ్ళీ సేమ్ చూడండి, ఇది ఫింగర్ టిప్ ఇట్లా టచ్ చేసినా పర్లేదు, కానీ నేల్ ని టచ్ చేస్తే తత్వం మారుతుంది. ఇట్లా టచ్ చేసిన నేల్ ని టచ్ చేస్తే తత్వం మారుతుంది. సో ఇట్లానే టచ్ చేయండి. ఓకే. కొద్దిగా ఏంటంటే మనం స్టార్టింగ్ లో ఇట్లా అలవాటు ఉంటుంది మనకు. ఈ నేల్ మాత్రం టచ్ అవ్వదు. ఉమ్. ఈ టిప్స్ టచ్ చేయండి. ఇట్లా చేసినా పర్లేదు ఇనిషియల్ గా, కానీ నేల్ టచ్ అవ్వదు.